దగ్గర 1000-1200 ఛానల్ మన దగ్గర నుంచే తీసుకుంటాను.
మా యూత్ అసోసియేషన్ వచ్చేసి మల్లికార్జున స్వామి నగర్ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. ఈ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి మా నాన్నలు వాళ్ళ ఫాదర్ తరఫు నుంచి స్టార్ట్ అయింది. 49th ఇయర్ ఇది. నెక్స్ట్ ఇయర్ 50 కావస్తుంది. మేము ప్రతిసారి ఏదైనా కొత్తగానే క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తుంటాము. 2023లో చంద్రయాన్ వచ్చినప్పుడు చంద్రయాన్ ప్రాజెక్ట్ చేసినాము. ఈసారి ఆపరేషన్ సింధూర్ ఎంచుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే మన భారత వాయుసేన కానీ ఆర్మీ సేన కానీ ఏదైతే యుద్ధానికి సంబంధించిన ఏదైతే మిజైల్స్తో కానీ ఏదైతే మనకున్న ఫోర్స్ అనేది ఏందనేది చూపించడం జరిగిందో ఆ వర్క్ అనేది ఆ ఒక కెపాసిటీ అనేది మనకు మిగతా ఇంకా మర్చిపోవద్దు. ఒక 5 months కాగానే సింధూర్ అనేది మర్చిపోవద్దు. దాని కంటిన్యూషన్లు ఉండాలి. దానికి ఉండాలని అంటే ఇట్లాంటి ఒక ఫెస్టివల్స్లో చాలా మంది బయటికి వెళ్తారు. యూత్ వస్తుంటుంది, పిల్లలు వస్తుంటారు, ఫ్యామిలీస్ వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఒక 5 months బ్యాక్ ఇలాంటిది ఒక ఘటన జరిగింది. అప్పుడు మన మోదీ గారు కానీ మన ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళకు ఒక గట్టి గుణపాఠం నేర్పించారు. అది మళ్ళా వాళ్ళకు రిమైండ్ కావాలి అనేది కాన్సెప్ట్తోని ఈ ఆపరేషన్ సింధూర్ ఎంచుకున్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ ఓన్లీ ఈ ఫ్లెక్స్ కడితే ఈ బ్యానర్స్ వేస్తే వినాయకుని ప్రతిమను చేసుకుంటే కాదు, దాంట్లో వాడిన మిజైల్స్ ఏముండే, దాంట్లో సబ్జెక్ట్ ఏందనేది ఒక బ్రహ్మోస్ వెహికల్స్ కానీ S-400 వెహికల్స్ కానీ బ్రహ్మోస్ మిజైల్స్ కానీ ఇట్లా ఆర్మీకి సంబంధించిన ఏవైతే మేము బ్యానర్స్ కానీ ఏవైతే ఫ్లెక్సెస్ కానీ మిజైల్స్ ఫొటోస్ కానీ ఇవన్నీ ప్రింట్ చేసి మా టెంపుల్ ప్రైమిసెస్లో మొత్తం పేస్ట్ చేసి పబ్లిక్కి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఈ వర్క్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. ఈ నవరాత్రి వరకు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఈ ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి ఘటనలు జరిగినాయి, మన రివెంజ్ మనం ఏ రకంగా తీసుకున్నాం అనేది ఒక 20 minutes వీడియో చేసి అది ఇందులోనే చిన్న మినీ థియేటర్గా రూపొందించి స్కూల్ స్టూడెంట్స్కి ఒక్కొక్క స్కూల్కి మేమే ఇన్విటేషన్ ఇచ్చినాము. స్కూల్ పిల్లలకు ఇన్విటేషన్ ఇచ్చేసి వాళ్ళకు ఆ 20 minutes వీడియోని చూపించి వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి తెలియాలి ఇండియన్ ఫ్యూచర్లో మనం గీట పెద్దగా అయిన తర్వాత భారత్ గురించి ఏం చేయాలి, ఇండియా గురించి మనం ఎలాంటి పోరాడాలి, మన ఆర్మీ ఏంది, మన నేవీ ఏంది అనేది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ని తీసుకున్నాం. ఈ ఆపరేషన్ సింధూర్ తీసుకొని గీట మాకు ఆల్మోస్ట్ ఒక 2 months 2.5 months అయింది. స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఇది నవరాత్రులలో మీకు కంప్లీట్ పిక్చర్ అనేది అవుట్పుట్ కానీ బయట నుంచి కానీ లోపల ఉన్న అరేంజ్మెంట్స్ కానీ ఈ థియేటర్ కానీ అప్పుడు ఇంకా క్లియర్ కట్గా కొంచెం డీటెయిల్స్గా తెలుస్తుంటుంది మీకు.